క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులు. అయితే అందులో ఒకరు ఇస్కరియోతు యోధా అనబడిన వ్యక్తి. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 14, 15 వచనాలలో ఇలాగ వ్రాయబడింది. అప్పుడు 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి. అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యేసుక్రీస్తు వారికి 12 శిష్యులు. అయితే అందులో ఒక శిష్యుని పేరు మీకు చెప్పాలని ఆశిస్తున్నా. అందులో ఒకడు ఎవరు అంటే ఇస్కరియోతు యూదా అనబడిన వ్యక్తి. ఈయన ధనాపేక్ష కలిగిన వ్యక్తి. ఎంత ధనాపేక్ష కలిగిన వ్యక్తి అంటే, ఎక్కడికి వెళ్ళినా ఎంత వస్తుంది అంటే, ఏమిస్తారు, నేను ఇంకా ఎంత సంపాదించాలి, ఇంకా ఎంత కూడబెట్టాలి, ఎంత సమకూర్చాలి, ఇదే ఆలోచన కలిగి ఉన్నవాడు ఇస్కరియోతు యూదా. చాలామందిలో ఇలాంటి అలవాట్లు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా నాకు లాభమే రావాలి, ఎవరు వచ్చి నన్ను కలిసినా నాకు లాభమే రావాలి, కష్టపడి పని చేసినా నాకు లాభమే రావాలి, కష్టపడి పని చేయకపోయినా నాకు లాభమే రావాలి. నిరంతరము లాభాపేక్ష కలిగిన వారు, ధనాపేక్ష. అది చాలా ప్రమాదకరమైనది. ఇలాంటి ప్రమాదకరమైన వాడే ఇస్కరియోతు యూదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారేం వెంట తిరిగాడు. అయితే యేసుక్రీస్తు వారు చెప్పిన బోధలు ఆయనకు అంటుకోలేకపోయాయి, అనగా వినలేకపోయాడు. విన్నా విడిచిపెట్టాడు. వాటి మీద శ్రద్ధ భక్తులు ఉంచలేకపోయాడు. అయితే చూడండి, 12 మందిలో ఇస్కరియోతు యూదాకు ధనాపేక్ష అది ఏ స్థాయిలో ఉన్నదంటే, ఏ వ్యక్తినైనా అమ్మాలి, నేను ధనాన్ని సమకూర్చుకోవాలి అన్న అంతటి పరిస్థితికి ఆయన దిగజారాడు. యేసుక్రీస్తు వారిని మీకు అప్పగిస్తా, నాకెంత ఇస్తారు అని బేరం మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారిని మాకు అప్పగిస్తే మేము నీకు 30 వెండి నాణ్యాలు మాత్రమే ఇస్తాము అన్నప్పుడు, 33.5 సంవత్సరములు కదా యేసుక్రీస్తు వారి వయస్సు, కనీసం ఇంకా నాకు పెంచండి అన్నప్పుడు, యేసుక్రీస్తు వారు మాకు ఏ రోజు కూడా మాకు ఏ హానియు తలపెట్టలేదు గనుక మేము అంతకంటే ఎక్కువ ఇవ్వలేము అంటున్నట్టుగా చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్కరియోతు యూదా గారు యేసుక్రీస్తు వారిని అప్పగించిన తర్వాత ఆయన అంటూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 1 వచనాలలో, ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజలందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి పొంతి పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. వారు దానితో, మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా, అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారిని ప్రధాన యాజకులకు అప్పగించిన తర్వాత ఆ ప్రధాన యాజకులు సైనికులు ఆయనను దూషించారు, హింసించారు, బంధించారు, కొరడాలతో కొట్టారు. ఇవన్నీ చూచిన ఇస్కరియోతు యూదా ఆయనను చంపాలని ఆలోచన చేస్తున్నారు అని గ్రహించిన యూదా ఆయన తీసుకున్న ఆ 30 వెండి నాణ్యములను మరలా వారికి ఇచ్చి యేసుక్రీస్తు వారిని విడిపించాలని ఆలోచన చేశాడు. కానీ వారు, నీవిచ్చిన ధనాన్ని మేము తీసుకోము, అది నీవే తీసుకుని ఏమైనా చేసుకో, కానీ యేసుక్రీస్తు వారిని
ఇవ్వము, విడిచిపెట్టము అని ప్రధాన యాజకులు అంటూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటిని చూచిన ఇస్కరియోతు యూదా ఏ పాపము చేయని యేసుక్రీస్తు వారిని ఇంత దూషిస్తున్నారు, హింసిస్తున్నారు అని నిరపరాధిని నేను అప్పగించాను అని పశ్చాత్తాపపడి ఆ ధనాన్ని దేవాలయములో ఆయన పడవేసి బయటికి వెళ్ళి ఉరివేసుకున్నాడు. ఎందుకంటే నేను అప్పగించాను ధనం కొరకు అని అనుకున్నాడు, కానీ విలువైన వాడు యేసుక్రీస్తు అని ఆయనను కొడుతూ ఉండగా, తిడుతూ ఉండగా, దూషిస్తూ ఉండగా, బంధించి హింసిస్తూ ఉండగా ఈ యూదాకు తెలిసొచ్చింది. ఈయన నిరపరాధి. ఇలాంటి ఆయనను నేను అప్పగించాను అని ఆయన పశ్చాత్తాపపడ్డాడు. ఆనాటి కాలంలో అప్పగించిన యూదా ధనం కోసం అప్పగించాడు, కానీ యేసుక్రీస్తు వారికి తెలుసు మొదటగా శిష్యుడు అప్పగిస్తాడు అని. ఆయన అప్పగించబడకపోయినా యేసుక్రీస్తు వారే ఆయన శిలువ మరణాన్ని పొందుటకే ఆయన జన్మించినట్టుగా చూస్తున్నాము. ఎందుకు మరణించవలసి వచ్చింది అంటే, నీవు నేను చేసిన పాపాలకు ఆయన క్రయధనం చెల్లించుటకు వస్తున్నాడు అని యేసువారు తెలిసే ఆయన పుట్టినట్టుగా చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19, 20 వచనములో ఇలాగ వ్రాయబడింది. మీ దేహము దేవుని వలన మీకు అప్పగింపబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమయ్యున్నారు, మీరు మీ సొత్తు కాదు అని అంటూ ఉన్నాడు. విలువ పెట్టి కొనబడిన వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అందరినీ పుట్టించాడు. నిన్ను, నన్ను, ఈ సృష్టిలో ఉన్న వారందరినీ దేవుడే పుట్టించాడు. ఈ దేహం అనేది దేవుని ఆలయము. దేవుడు దేనికి విలువిస్తున్నాడంటే నీ దేహానికి విలువిస్తున్నాడు. ఎందుకంటే ఆయన సృష్టించాడు గనక. దేవునికి నీకేమో ఏదేదో కావాలని వాటికి నీవు విలువిస్తావు, కానీ దేవుడు మాత్రం నీకే విలువిస్తున్నాడు. విలువ పెట్టి కొన్నాను నిన్ను అని అంటూ ఉన్నాడు గనుక నీ దేహముతో దేవుణ్ణి గనపరచు అని అంటూ ఉన్నాడు. ఏం పెట్టి, ఏ విలువ అంటే ఆయన రక్తాన్ని పెట్టి నిన్ను కొన్నాడు. ఆయన కొరడాలతో కొట్టించుకొని నిన్ను కొన్నాడు. ఆయన ప్రాణం పెట్టి నిన్ను కొన్నాడు. అందుకనే ఆయనకు విలువైనది ఏదైనా ఉన్నదా దేవునికి అంటే నీవే ఆ విలువైన వాడివి. అందుకనే విలువైన నిన్ను దేవుడు కోరుతూ ఉన్నాడు. నీవు నేను మాత్రం విలువలేని వాటికి విలువనిచ్చి ఏదేదో కోరేవారిగా ఉంటున్నాము. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అపోస్తులైన పౌలు గారు ఇలాగ మాట్లాడుచున్నాడు. ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఈ లోకములో వేటి వేటికో విలువిచ్చే నీవు శ్రద్ధతో విను. అపోస్తులైన పౌలు ఏమంటున్నాడంటే, ఈ లోకంలో మనం అనేకమైన వాటికి విలువనిస్తున్నాం. ఇవన్నీ ఇంపార్టెన్సు, మోస్ట్ మోస్ట్ చాలా విలువైనవి అని మనం అనుకుంటున్నాము. కానీ అపోస్తులైన పౌలు గారు మాత్రము ఆయన అంటున్నాడు, ఈ లోకములో ఉన్నవి అన్నీ నష్టంగా భావించి, అనగా వ్యర్థముగా భావించి, అనగా అంత అవసరమైనవి అని నేను అనుకోవటము లేదు, కానీ అవసరమైనది ఏదో తెలుసా, దేవుడే అవసరమైన వాడు అని అనుకుంటూ, ఇక్కడ నీవు నేను ఏదైతే అవసరమైనవి విలువైనవి అని అనుకుంటూ ఉన్నామో వాటిని ఆయన పెంటతో పోలుస్తూ ఉన్నాడు. అవి పెంటతో సమానము. పెంట అంటే తెలుసు కదా, చాలామంది తినే వాటికి విలువనిస్తారు. అయితే తినిన తర్వాత బయటికి వెళ్ళే దానిని విలువీరు. అయితే దానితో సమానము అని ఆయన అంటూ ఉన్నాడు. అనగా ఈ లోకములో ఉన్నది ఏదైనా నీకు ఫలానిది, ఇది చాలా విలువైనది, ఫలానిది అబ్బో చాలా కాస్ట్లీ. ఎంత కాస్ట్లీ అయినా అపోస్తులైన పౌలు గారు దాన్ని దేనితో పోలుస్తున్నాడంటే
పెంటతో పోలుస్తున్నాడు. మనం మాత్రం ఈ లోకంలో అది కాస్ట్‌లీ అండి, ఇది కాస్ట్‌లీ అండి, అది విలువైనదండి, ఇది విలువైనదండి అని అంటూ ఉంటాము. అది నీకు, నాకు. అయితే అపోస్తలుడైన పౌలు గారు మనకు నేర్పిస్తున్నాడు ఏమిటి అంటే, అది కూడా విడిచి వెళ్ళాల్సిన దినము ఒకటున్నది. అది విలువైనది కాదండి. ఏది విలువైనదంటే నీ దేహం చాలా విలువైనది. నీ దేహానికి దేవుడు విలువిచ్చాడు. నీ దేహాన్ని సృష్టించిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు నీవు విలువనివ్వు అని అంటున్నాడు. నీవు నేను దేనికి విలువనిస్తున్నామో ఒకసారి ఆలోచన చేసుకో. ఒక రాజుగారు అనేకులను తన అధిపతులను పిలిచి ఆయన దేవాలయములో ఉన్న పరికరాలను, వస్తువులను తీసుకుని వచ్చి అందులో ద్రాక్షారసాన్ని పోసుకొని త్రాగుతూ ఉండగా ఆయన తన రాజ్యములో ఉన్న వారికి విలువనిచ్చాడు. అందులో ఉన్న వారికి అందరికీ విలువనిచ్చి అందులో ద్రాక్షరసాన్ని పోసుకొని త్రాగుచూ ఉండగా ఒక గోడ మీద దేవుని రాత, దేవుని వేలుతో రాయబడుతున్న రాత కనబడుతూ ఉన్నది. ఆ రాతను చూచి ఆ రాజుగారు భయపడ్డాడు. ఈ రాత ఏమిటి? దీనికి అర్థం ఏమిటి అని అనేకులను పిలిపించాడు. అందులో ఉన్న ఒక దేవుని భక్తుడు వచ్చి అందులో ఆ గోడ మీద ఉన్న అక్షరాలను చదివి వినిపించాడు. రాజా, నీ రాజ్యాన్ని చూచాడు దేవుడు. నువ్వు చేస్తున్న పనిని చూచాడు దేవుడు. అయితే నీ జీవితాన్ని అంతటిని లెక్కించి చూడగా నీవు తక్కువగా కనబడ్డావు. దేవుడు నీ జీవితాన్ని తెక్కెట్లు వేసి చూడగా దేవునికి నీవు తక్కువగా కనబడ్డావు. నీ విలువ తక్కువైనది. నీవు దేవుని కంటే కూడా ఈ లోకములో ఉన్న వాటికి ఎక్కువ విలువనిచ్చావు. అందుకనే దేవుడు తీసివేస్తున్నాడు. దేవునికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామా? లోకానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామా? అంటే దేవుని కంటే కూడా లోకానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వారమై ఉన్నాము. అయితే దేవునికి నువ్వు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయ్యకపోతే ఆయన కూడా తక్కట్లు వేసి చూస్తాడు. నువ్వు ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నావు అని. అందులో నీవు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావో దేవుడు చూచి నీకు ఏది కావాలో అది ఇచ్చేవాడై ఉన్నాడు. మెనీ టేకెల్ ఓ ఫారసీ అనే ఆనాటి కాలంలో రాజుగారికి కనపడేలాగున రాసి చూపించాడు. అనగా నీ రాజ్యాన్ని చూచాను, నీ బ్రతుకును చూచాను, నీ జీవితాన్ని అంతటిని చూచాను. నీ జీవితాన్ని అంతటిని తెక్కట్లో వేసి తూకమేసి చూడగా నీవు తక్కువ కనబడ్డావు. నీ విలువ తక్కువ. ఎందుకనగా దేవుని కంటే కూడా లోకాన్ని ఎక్కువ ఇష్టపడ్డావు. లోకానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చావు. ఇక లోకముతో స్నేహం చేశావు గనక నీ విలువను నువ్వే తగ్గించుకున్నావు. దేవునిలో నీవు తక్కువ కనబడుతున్నావేమో ఒక్కసారి ఆలోచన చేసుకో. అపోస్తలుడైన పౌలు గారు అన్నిటికంటే నాకు దేవుడే ముఖ్యమని దేవునికి విలువిచ్చాడు. కానీ ఇక్కడుంటున్న రాజుగారు మాత్రము, నెబుకద్నెజరు రాజుగారు మాత్రము లోకానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందుకే దేవుని దృష్టిలో తక్కువగా కనపడ్డాడు. అపోస్తలుడైన పౌలు గారుగా నీవు ఈ లోకములో ఎన్ని ఉన్నా, ఎన్ని అవసరమైనవి ఉన్నా కూడా అన్నిటికంటే దేవునికి ఇంపార్టెన్స్ విలువిచ్చేవాడిగా ఉండాలి. ఎందుకంటే నీకు ఇచ్చిన దేహం విలువైనది, నీవు విలువైన వాడవు గనుకే దేవుడు నీకు విలువిస్తున్నాడు. నీకు విలువనిచ్చి నీ కొరకు కొరడాలతో దెబ్బలు తిన్నాడు, హింసింపబడ్డాడు, దూషింపబడ్డాడు, హేళన చేయబడ్డాడు. ఆఖరిగా నీ కొరకే ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన నీకు విలువనిచ్చి నీవు మాత్రము దేనికో విలువనిచ్చేవాడివై ఉన్నావు. ఇకనైనా నెబుకద్నెజరు రాజుగారి వలె కాక అపోస్తలుడైన పౌలు గారి వలె నీవు నేను ఈ లోకంలో ఉన్న వాటికి విలువనీయక విలువైన వాడు యేసుక్రీస్తు గారు వారు గనక ఆయనకు విలువనిచ్చి ఆయనలో నీవు నేను అనుదినము అనుక్షణము ఎదుగులాగున ఆయన చిత్తానుసారంగా బ్రతికే వారంగా ఉందాం. దేవుడు కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా మా యేసురాజా మీకే స్తోత్రము నాయనా. ఈ లోకంలో బ్రతుకుచున్న మేము దేనికో విలువనిస్తున్నాం తండ్రి. మీరు మాకు విలువనిచ్చారు తండ్రి. నీ కొరకే నేను ప్రాణాన్ని పెట్టాను, నీ కొరకే నేను దూషింపబడ్డాను, నీ కొరకే నేను హింసింపబడ్డాను, నీ కొరకే నేను
అని అన్నీ మా కొరకు చేశావు. మేము మాత్రము మాకిష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నాం. అందుకనే నీవు చూస్తున్నావు, మా జీవితాలను పరీక్షిస్తున్నావు. మేము తక్కువ కనబడితే తండ్రి యేసయ్య తీసివేయుటకైనా సిద్ధపడుతున్నావు. తండ్రి మా జీవితాలను తెలుసుకొని మరొకసారి అపోస్తులైన పౌలు గారి వలె మేము సమస్తమును పెంటగా మార్చుకొని ఎంచుకొని తండ్రి యేసయ్య నీవే ముఖ్యమైన వాడివి అని గుర్తెరిగి నీకు విలువనిచ్చే భాగ్యాన్ని దయచేయండి. మా రక్షకుడును విమోచకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్య గమనిక, మహారాజు మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ పరిచర్యను మీరు పరిచయం చేయండి. యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఆమేన్.